మీ బీటెక్ కెరియర్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఒక జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే నేను ఈ వీడియోలో చెప్పబోయే మిస్టేక్స్ ని మీరు మీ బీటెక్ కెరియర్ లో చేయకూడదు. ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ ని ఎందుకు చేయకూడదు, ఆ మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలి అని క్లారిటీగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. సో మీ బీటెక్ కెరియర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలనుకుంటే ఈ మిస్టేక్స్ మీరు చేయకూడదు మీ బీటెక్ కెరియర్ లో. సో ఆ మిస్టేక్స్ ఏంటో నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ మిస్టేక్స్ మీరు ఎందుకు చేయకూడదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అవాయిడ్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను అందుకే చెప్తున్నాను, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఈ మిస్టేక్స్ చేయకంటే మీ బీటెక్ కెరియర్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి కంటెంట్ కోసం. అండ్ అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సో ఈ వీడియోకి లైక్ చేసిన వెంటనే హైప్ బటన్ అనేది ఒకటి వచ్చి ఉంటుంది. సో యూట్యూబ్ లో ఇది న్యూ ఆప్షన్, హైప్ బటన్ అనేది ఒకటి వచ్చి ఉంటుంది. హైప్ బటన్ ని క్లిక్ చేయండి. సో మీలాంటి కొంతమంది స్టూడెంట్స్ కి ఈ వీడియో ఇంకా రీచ్ అవుతుంది. సో అండ్ అలానే ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత సో మీకు ఈ వీడియో నచ్చినట్టు అనిపిస్తే, సో యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే, అప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో రీసెంట్ గా ఏపీ ఎంసెట్ వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారు. సో మీకు ఏ కాలేజ్ వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు సో ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళు అనుకున్న కాలేజ్ వాళ్ళకి రాలేదు, వాళ్ళు అనుకున్న బ్రాంచ్ వాళ్ళు రాలేదు అని చాలా మంది స్టూడెంట్స్ అయితే డిసప్పాయింట్ అవుతుంటారు. సో అలా డిసప్పాయింట్ అవ్వడం అవసరమే లేదు. ఎందుకంటే సో మీకు వచ్చిన కాలేజ్ ఇంకా సో మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చింది, సో ఆ కాలేజ్లో జాయిన్ అవ్వండి. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంకా జాయిన్ అయిపోయారు కదా, సో జాయిన్ అవుతారు ఓకే. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది స్కిల్స్. సో కాలేజ్ ఇంపార్టెంట్ కాదు, మీకు ఇప్పుడు లక్ లేకపోవచ్చు, బట్ మీరు జాబ్ తెచ్చుకునేటప్పటికి మీకు ఏదో లక్ ఉంటుంది, కన్ఫామ్ గా మీకు జాబ్ వస్తుంది. సో మీరు ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వడం అవసరం లేదు. సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అని అంతా కూడా మీరు తెలుసుకుంటే సో మీరు డిసప్పాయింట్ అవ్వడం అవసరమే లేదు. సో అసలు కాలేజ్ గురించి పట్టించుకోవడం అవసరం లేదు. సో నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఇయర్ నుంచి స్కిల్స్ నేర్చుకోండి. ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటే అప్పుడు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు ఒక జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ నుంచి స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి బ్రో, ఎక్కడ మేము వీడియోస్ చూసి నేర్చుకోవాలి బ్రో అని చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ ఉంటుంది. సో నేను అందుకే చెప్తున్నాను, నేను నెక్స్ట్ వీక్ సో మీ కెరియర్, మీ బీటెక్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి సో ఫస్ట్ ఇయర్ లో ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్ లో ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, థర్డ్ ఇయర్ లో ఏ స్కిల్స్ నేర్చుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చాలా యూజ్ అవుతుంది. నేను అందుకే చెప్తున్నాను, సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో మీ ఇప్పుడు సో మీ బీటెక్ కెరియర్ లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే గురించి మాట్లాడదాం. నెంబర్ 1, ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అనేది మీ బీటెక్ కెరియర్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీ బీటెక్ కెరియర్ ని సక్సెస్ అవ్వాలా లేకుంటే స్పాయిల్ అవ్వాలా అనేది ఫ్రెండ్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా బ్రో అని మీరు అనుకుంటుంటే, సో ఇక్కడ ఏంటంటే బీటెక్ లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. సో ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, సో బ్యాడ్ హ్యాబిట్స్ కి వాళ్ళ అలవాటు అయిపోయి సో ఫ్రెండ్స్ తో వెళ్ళి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకునేసి అలా వెళ్ళిపోతుంటారు. సో అలా చేస్తే మీ బీటెక్ కెరియర్ లో స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఉండదు. సో మీరు అడిక్ట్ అయిపోతారు, అక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్స్ అయిపోయినప్పుడు ఈ స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేరు మీరు. సో ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ మైండ్ సెట్ కి ఎవరైతే సెట్ అవుతారో సో వాళ్ళని మీ ఫ్రెండ్స్ లా చూస్ చేసుకోండి. సో బ్రో ఫస్ట్ ఇయర్ లోనే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి బ్రో ఏంటి బ్రో అంటే, మీ ఫస్ట్ ఇయర్ అంతా ఎక్స్ప్లోర్ చేయండి. ఎవరితో ఎక్కువ మాట్లాడకండి, ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడండి అండ్ నార్మల్ గా మాట్లాడుతూ ఉండండి, బట్ ఎక్కువ మాట్లాడకండి. సో ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్స్ పెట్టుకోకండి, మీ ఫీలింగ్స్ అన్ని కూడా ఎక్కువ షేర్ చేసుకోకండి. ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయండి. కాలేజ్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎవరితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది, అసలు నా మైండ్ సెట్ తో ఎవరు ఉన్నారు ఇక్కడ, అసలు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఏ స్కిల్స్ నేర్పిస్తున్నారు అని ఫస్ట్ అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో కాలేజీలో క్లబ్స్ ఏమైనా ఉన్నాయి, హ్యాక్టన్స్ ఏమైనా ఉందా, ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు సెకండ్ ఇయర్ కి వస్తారు. సెకండ్ ఇయర్ కి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, సో మీరంతా ఫస్ట్ ఇయర్ లో ఎక్స్ప్లోర్ చేసింటారు కదా, ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అక్కడ మీకు మైండ్ సెట్ సెట్ అయ్యే కొంతమంది స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు. సో మీ క్లాస్ లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని ఫ్రెండ్స్ లా చూస్ చేసుకోండి. సో అప్పుడు మీరు వాళ్ళని చూస్ చేసుకున్నప్పుడు సో మీరు ఎంజాయ్మెంట్ చేయొచ్చు. సో నేను ఒకటే చెప్తున్నాను, బీటెక్ ఈక్వల్ టు ఎంజాయ్మెంట్. సో ఎంజాయ్మెంట్ కూడా చెయ్యాలి అండ్ అలానే ఈ స్కిల్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎంజాయ్మెంట్ ప్లస్ స్కిల్స్ ని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో సో వాళ్ళే టాలెంటెడ్ పర్సన్స్ అండ్ వాళ్ళైతే జాబ్ తెచ్చుకోగలరు. సో ఇక్కడ ఏంటంటే ఎవరు గొప్ప బ్రో అంటే, సో ఎక్కువ చదివే వాళ్ళు గొప్ప కాదు, ఆల్ టైమ్ ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళు కూడా గొప్ప కాదు. ఎవరైతే స్కిల్స్ నేర్చుకుంటూ ఎంజాయ్మెంట్ ని బ్యాలెన్స్ చేస్తారో సో నా మైండ్ లో వాళ్ళు గొప్ప వాళ్ళు. ఎందుకంటే రెండింటిని మెయింటైన్ చేసేదానికి చాలా టాలెంట్ ఉండాలి. సో నేను అందుకే చెప్తున్నాను, మీ స్కిల్స్ ని ఎంజాయ్మెంట్ ని రెండు బ్యాలెన్స్ చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ మైండ్ సెట్ కి సెట్ అయ్యే వాళ్ళని చూస్ చేసుకోండి. సో ఆ ఎన్విరాన్మెంట్ కి మీరు సెట్ అయ్యారంటే సో మీ ఫ్రెండ్స్ లో వాళ్ళు సో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక ఫ్రెండ్ మీలోనే ఎవరో సో మీ క్లాస్ లోనే ఒక ఫ్రెండ్ సో కోడింగ్ స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఇయర్ లోనే.
సో అప్పుడు నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే సో నీకు కూడా చేయాలి అనిపిస్తుంది. సో ఇది గుడ్ వే. సో గుడ్ వే ఉంది ఇక్కడ. సో సెకండ్ వన్ ఏంటంటే బ్యాడ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉంటారు సో బీటెక్ లో కూడా. సో కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ కి ఆల్రెడీ అలవాటు అయింటారు, అడిక్ట్ అయి ఉంటారు. సో వాళ్ళతో మీరు వెళ్ళారంటే సో వాళ్ళు చెప్తారు ఏమవుతుందిలే కానీరా ఇట్లా అలా చెప్తుంటారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ డే వద్దులేరా ఎంత పేరెంట్స్ ఏదైనా అంటారు, సో మా పేరెంట్స్ అరుస్తారు ఇలా అని చాలా కొంతమంది స్టూడెంట్స్ అంటారు. బట్ రాను ఏం చేస్తారంటే అడిక్ట్ చేపిచ్చేస్తారు కూడా మీకు కూడా. సో ఏమవుతుందో ఒక్కసారి చూడరా అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సో ఏం కాదు కదా చూడరా ఏమైతే అవుతున్నా నువ్వు తాగవా అని కొంతమంది అలా బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు చేపిచ్చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీరే మీ కెరియర్ ని చూస్ చేసుకోవాలి. రైట్ వేలో వెళ్ళాలా లేకుంటే బ్యాడ్ వేలో వెళ్ళాలా అని మీరే డిసైడ్ చేసుకోవాలి. అది ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఇయర్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేను రైట్ వేలో వెళ్ళాలా లేకుంటే బ్యాడ్ వేలో వెళ్ళాలా అని మీరే డిసైడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీ మైండ్ సెట్ సెట్ అయ్యే వాళ్ళని మాత్రమే చూస్ చేసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సిజిపిఏ. ఈ సిజిపిఏ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు సిజిపిఏ ఇంపార్టెంట్ బ్రో అని చాలా మంది స్టూడెంట్స్ కి అయితే డౌట్ రావచ్చు. సో సిజిపిఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఫోర్త్ ఇయర్ లో మీకు ప్లేస్మెంట్ జరిగేటప్పుడు అక్కడ కొంచెం ఫిల్టర్ చేస్తారు. సో ఎవరైతే 8 సిజిపిఏ ప్లస్ ఉండే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్తారు. సో అలాంటప్పుడు మీ సిజిపిఏ అనేది యూస్ అవుతుంది. సో సిజిపిఏ అనేది జస్ట్ టికెట్. సో సిజిపిఏ టికెట్ వస్తే మీకు ఎంట్రీ వస్తారు. అప్పుడు మీ స్కిల్స్ ని మీరు అక్కడ ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సిజిపిఏ ఇంపార్టెంట్, స్కిల్స్ ఇంపార్టెంట్. సో సిజిపిఏ మెయింటైన్ చేయాలి అండ్ అలానే స్కిల్స్ కూడా ప్రిపేర్ అవుతుండాలి. నేను అందుకే చెప్పాను ఎంజాయ్మెంట్ చేయాలి, నెక్స్ట్ అలానే స్కిల్స్ అకాడమిక్స్ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇదంతా బ్యాలెన్స్ చేసే వాళ్ళే టాలెంటెడ్ పర్సన్స్ అండ్ అలానే స్కిల్స్ ఉన్న పర్సన్స్. నేను అందుకే చెప్తున్నాను రెండు బ్యాలెన్స్ చేయండి. సెకండ్ ఏం చెప్పాను, సిజిపిఏ మెయింటైన్ చేయాలి అని చెప్పాను. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే చూజ్ యువర్ ప్యాషన్. సో చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే అందరికీ కోడింగ్ రాదు. సో అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ చేయరు. సో వాళ్ళ ప్యాషన్ ఏదో వాళ్ళకు ఉంటుంది. సో కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు అండ్ అలానే సో కొంతమంది గేమింగ్ సైడ్ వెళ్తుంటారు, అలానే ఎడిటింగ్ సైడ్ వెళ్తుంటారు. సో ఇలా వాళ్ళ ప్యాషన్ అయితే ఉంటుంది. కొంతమంది డాన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సో గేమ్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఇలా అంతా వాళ్ళ ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ చేశాక సో స్కిల్స్ నేర్చుకునేటప్పుడు మీకు అర్థం కావట్లేదు, కోడింగ్ లాజిక్ బిల్డ్ అవ్వడం లేదు అని మీకు అనిపిస్తే అప్పుడు కోడింగ్ ని వదిలేసి సో మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాని సైడ్ వెళ్ళండి, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టండి. సో అందులో అయినా మీరు మాస్టర్ అవుతే సో మీరు అందులో గెట్ ఆన్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. సో కోడింగ్ ఒకటే కాదు, సాఫ్ట్వేర్ సైడ్ ఒకటే కాదు, మీకు చాలా ప్యాషన్స్ ఉన్నాయి. సో మీ టాలెంట్ మీరే బయట పెట్టుకోవాలి ఈ బీటెక్ లో. సో ఇక్కడ ఏంటంటే బీటెక్ అంతా కూడా సెల్ఫ్ లెర్నింగ్ చేయాలి. సో ఫ్యాకల్టీ ఎవరు కూడా ఇది చదువురా అది చదువురా అని కాన్సన్ట్రేషన్ నీ ఒక్కడి మీద పెట్టి నీకు చెప్పరు. సో బీటెక్ ఈక్వల్ టు సెల్ఫ్ లెర్నింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు సక్సెస్ఫుల్ గా అవుతాడు. సో నేను అందుకే చెప్తున్నా ఫస్ట్ ఇయర్ లో స్కిల్స్ నేర్చుకునేటప్పుడు మీకు స్కిల్స్ అర్థం కాకుంటే, లాజిక్ బిల్డ్ అర్థం కాకుంటే, కోడింగ్ మీకు అర్థం కావన్నట్లు అనిపిస్తే అప్పుడు మీ ప్యాషన్ ని మీరు చూస్ చేసుకోండి. సో మీరు కోడింగ్ రాకపోయినా కూడా దాని మీద టైం వేస్ట్ చేసి సో అప్పుడు మీరు టైం వేస్ట్ చేస్తే ఏ స్కిల్ పర్ఫెక్ట్ గా లేకుంటే 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎక్కడ గెట్ ఆన్ అవ్వలేరు, సక్సెస్ఫుల్ గా అవ్వలేరు. నేను అందుకే చెప్తున్నాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ట్రై చేయండి. కోడింగ్ వస్తుందా, కోడింగ్ సైడ్ వెళ్ళండి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళండి. సో ఒకవేళ కోడింగ్ రాలేదా సో మీ ప్యాషన్ ఏదో ఒకటి ఉంది, కన్ఫామ్ గా ఉంటుంది. సో ఒక పర్సన్ లో ఏదో ఒక టాలెంట్ అయితే కన్ఫామ్ గా ఉంటుంది. సో ఆ టాలెంట్ ని మీరు బయట పెట్టండి. సో అప్పుడు మీరు ఆ ప్యాషన్ లోనే ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో అందులోనే గెట్ ఆన్ అవ్వచ్చు, అందులోనే సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనే రూల్ ఏం లేదు కదా. సో మీ ప్యాషన్ మీకు ఉంటుంది, సో అందులో వెళ్ళొచ్చు. అందుకే చెప్తున్నాను. సో ఫస్ట్ ఏం ఇంపార్టెంట్ చెప్పాను, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఆ ఫ్రెండ్స్ లో మీ మైండ్ సెట్ ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని చూస్ చేసుకోమన్నా. కోడింగ్ సెట్ అయ్యే వాళ్ళని కోడింగ్ చూస్ చేసుకోండి. మీకు ఎడిటింగ్ వల్ల ఎడిటింగ్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ గేమింగ్ సైడ్ వెళ్ళండి. నెక్స్ట్ స్పోర్ట్స్ సైడ్ వెళ్ళండి. సో ఇలా మీ ఫ్రెండ్స్ లోనే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి అదే ప్యాషన్ ఉంటుంది. సో అటు సైడ్ మీరు వెళ్ళొచ్చు. సాఫ్ట్వేర్ సైడ్ ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది బీటెక్ లో జాయిన్ కన్ఫర్మ్ గా సాఫ్ట్వేర్ రావాలి అని ఇంట్లో వాళ్ళు అనుకుంటుంటారు. బట్ అలా ఏం లేదు, మీ ప్యాషన్ మీరు చూస్ చేసుకోండి. మీ ప్యాషన్ చూస్ చేసుకుని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మిస్టేక్స్ నేనైతే చెప్పాను, ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం అండ్ అలానే సిజిపిఐ మెయింటైన్ చేయకపోవడం, అకాడమిక్స్ మెయింటైన్ చేయకపోవడం, స్కిల్స్ ఏం నేర్చుకోకపోవడం, ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేస్తే మీ బీటెక్ కెరియర్ అనేది స్పాయిల్ అవుతుంది. సో నేను అందుకే చెప్తున్నాను, ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. మీ బీటెక్ కెరియర్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఎలా అవాయిడ్ చేయాలో కూడా చెప్పాను నేను. సో మీ సెల్ఫ్ లెర్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ మైండ్ సెట్ ఇంపార్టెంట్. మీ మైండ్ ని కంట్రోల్ చేసుకోండి. బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు చేసుకోకండి, అడిక్ట్ అవ్వకండి. మీ మైండ్ ని మీరే కంట్రోల్ చేసుకోండి. సెల్ఫ్ లెర్నింగ్ చేయండి, స్కిల్స్ నేర్చుకోండి అండ్ అలాగే సిజిపిఐ మెయింటైన్ చేయండి. సో మీ టాలెంట్ మీరే బయట పెట్టండి. మీ ప్యాషన్ సైడ్ మీరు హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెన్సీగా చేయండి. ఇది గైస్ ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే
ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసిండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవబోతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్ చేసింటే సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు నేను ఆ మిస్టేక్ చేయకుండా చూసుకుంటాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ కోసం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి.